అందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఎక్కడెక్కడికో వెళ్ళి మీరు జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మీకు ఏ సమస్య ఉన్నా కానీ 100% ఫోన్ ద్వారా మనకు పరిష్కారాన్ని తెలియజేస్తారు గురువుగారు. 9381918252 సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్. వీరికి రేపటి రోజున అధికమైనటువంటి ఒత్తిడికి గురి అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మానసికమైనటువంటి ప్రశాంతత కోసం వీరు రేపటి రోజున తప్పకుండా ఏదో ఒక దానం అయితే పేదవారికి తప్పకుండా వీరి వంతు వస్తు రూపేణా లేదంటే ధన రూపేణా ఏదో ఒక సహాయం చేయడం వలన వీరికి రేపటి రోజున మానసిక ప్రశాంతత అనేది దొరుకుతుంది. అలాగే రేపటి రోజున వీరి పనుల్లో చాలా బిజీగా గడుపుతూ ఉంటారు. అలాగే ఒక కొత్త ఆర్థిక ఒప్పందం అనేది ఒక కొలిక్కి వచ్చి ధనం అనేది చాలా ఎక్కువగా వీరి చేతికి రాబోతుందని చెప్పుకోవాలి. గృహస్థ జీవితం ప్రశాంతంగాను ఎంతో ఆనందంగాను రేపటి రోజున వీరు గడపబోతున్నారు. అలాగే మీ ప్రియమైన వారి యొక్క అంటే మీ కుటుంబ సభ్యుల యొక్క మన్ననలను, ప్రేమను రేపటి రోజున మీరు పొందబోతున్నారు. బంధువర్గంతో సంతోషంగా, ఆనందంగా రేపటి రోజున గడపబోతున్నారనే చెప్పుకోవాలి. ఎంతో సంతోషంగా, చిరునవ్వుతో రేపటి రోజున మీ ముఖం ప్రకాశింపబడుతుంది. అలాగే రేపటి రోజున మీరు ఒక చెడును కూడా ఎదుర్కోబోతున్నారనే చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు ఒక తప్పు అని చెప్పి రుజువు చేయాలని ఒకరితో కొంచెం గొడవకు దిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే రేపు మీ జీవితంలో ఒక ఉత్సాహభరితమైనటువంటి సంఘటన అనేది జరుగుతుందని, అలాగే దానికోసం మీరు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉంటున్నారని మీకే అర్థం కాక ఆశ్చర్యపోతారు. తప్పకుండా రేపటి రోజున మీ పని వలన కాస్త ఒత్తిడి తగ్గుతుంది. అలాగే మీ యొక్క పై అధికారుల నుండి మీకు ప్రశంసల వర్షం అనేది కురుస్తుంది. అలాగే మీ తోటి ఉద్యోగస్తుల నుండి కూడా మీకు మంచిగా సఖ్యం ఏర్పడుతుంది. వారి హెల్ప్తో మీరు చేస్తున్నటువంటి పని పట్ల ఇంకాస్త ఎక్కువగా శ్రద్ధ చూపిస్తారు. అలాగే చాలా రోజుల నుండి మీకు పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా రేపటి రోజున సజావుగా సాగిపోవడం వలన మీ యొక్క పై అధికారుల నుండి మీకు గొప్ప గౌరవం దొరుకుతుంది. అలాగే సంఘంలో గొప్ప మర్యాద, అలాగే కుటుంబంలో కొన్ని బాధ్యతలు పెరగడం వలన మీ మనసుకు కొంచెం తేలికగా, మనసు కూడా ప్రశాంతంగా ఉన్నప్పటికీ కూడా కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి కొన్ని సమస్యలు మీకు ఎదురైనప్పుడు మీ మనసు కొంచెం ఒత్తిడికి గురవడం వలన మీరు కొంచెం బాధకు గురయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయం దగ్గర మీరు ఎక్కువగా ఒత్తిడి తీసుకోకుండా ఉండడం మంచిది. ఇక మీ ఆఫీస్ నుండి త్వరగా మీరు బయటపడటానికి కూడా ప్రయత్నిస్తారు. మీరు నిజంగా సంతోషంగా కుటుంబ సభ్యులతో గడపాలని ఎన్నో రకాలుగా రేపటి రోజున ప్రతి ఒక్కటి కూడా పనిని తొందరగా చేసుకొని ఇంటికి వెళ్ళి కాసేపు కుటుంబ సభ్యులతో గడపాలని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. దానికి తగ్గట్టుగానే రేపటి రోజున మీరు బంధువర్గంతో కావచ్చు, లేదంటే సన్నిహితులతో కావచ్చు, స్నేహితులతో కావచ్చు చక్కగా కాలాన్ని అయితే గడుపుతారు. అలాగే మీ దగ్గర తగినంత ధనం లేదని మీరు భావించి కొంచెం బాధకు గురైన వెంటనే మీకు చాలా రోజుల నుండి పెండింగ్లో ఉన్నటువంటి అమౌంట్, ఎవరో మీ దగ్గర తీసుకొని తిరిగి ఇవ్వనటువంటి వారు కావచ్చు, లేదంటే అప్పు తీసుకొని మిమ్మల్ని కొంచెం తిప్పి బాధ పెట్టేవారు కావచ్చు. ఇలా ఎవరైనా కానీ రేపటి రోజున మీ దగ్గర తీసుకున్నటువంటి ధనాన్ని మీకు తిరిగి ఇచ్చేయడం వలన మీకు కొంచెం రిలాక్స్ అనేది ఏర్పడుతుంది. ఇక మీకంటే పెద్దవారైనటువంటి వారి నుండి కొంచెం పొదుపు ఎలా చేయాలి, డబ్బులను ఏ విధంగా ఖర్చు పెట్టాలి అనే దాని మీద కొన్ని సలహాలను మీరు రేపటి రోజున తీసుకోబోతున్నారు. అలాగే మీ పిల్లలు తమ విజయాలతో మిమ్మల్ని గర్వపడేలాగా తలెత్తుకునేలా చేయబోతున్నారు. వారి విద్యారంగంలో వారు ఎంతో మంచి అవకాశాలను పొందబోతున్నారనే చెప్పుకోవాలి. ఇక ఈ రోజున మీ జీవితంలో నిజమైనటువంటి గొప్ప సక్సెస్ అనేది మీరు రేపటి రోజున చూస్తున్నారనే చెప్పాలి. ఇక రేపు ప్రతిదీ కూడా ఒక మంచి మార్పుకు గురి అవుతుంది. అలాగే మీ యొక్క పనులన్నీ కూడా తీరిక లేకుండా చక్కబెట్టి చక్కగా మీ కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు. అలా గడపడం వలన మీరు చాలా రోజుల నుండి సమయాన్ని ఏదైతే పోగొట్టుకున్నారో అదంతా కూడా తెలుసుకుంటారు. అనవసరంగా మీ యొక్క పనుల్లో మీరు బిజీగా గడుపుతూ కుటుంబ సభ్యులను నిర్లక్ష్యం చేశారని చెప్పి తెలుసుకుంటారు. అలాగే మీ మనసును మీరు ప్రశాంతంగా ఉంచుకొని కుటుంబ సభ్యులతో చాలా రోజుల నుండి చెప్పుకోవాలనుకున్నటువంటి మాటలన్నీ కూడా చెప్పుకోవడం వలన మీ మనసులన్నీ కూడా తేలికపడి కుటుంబంలో మంచి వాతావరణం ఏర్పడుతుంది. అయితే రేపటి రోజున మీకు ప్రతికూలమైనటువంటి సమయం అంటూ ఏదీ లేదు. కానీ కొంచెం రోజు మొత్తం మీద అన్నీ అనుకూలంగా జరగవు. కొంతైనా ప్రతికూలమైనటువంటి సమయం అనేది ఏర్పడుతుంది. గ్రహాల యొక్క ప్రభావం ప్రతి రాశిపైన ఉంటుంది. కాబట్టి గ్రహాల యొక్క పరిస్థితుల మార్పుల వలన కొన్ని ప్రతికూలమైనటువంటి సమయాలు ఏర్పడినప్పుడు దైవారాధన చేసుకోవడం వలన ప్రతికూలమైనటువంటి సమయాన్ని అనుకూలంగా మార్చుకున్నవారు అవుతారు. ఇక
ప్రతి ఒక్క నిర్ణయాన్ని కూడా తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఇంట్లో వారిని సంప్రదించి ఇంట్లో వారి యొక్క అంటే ప్రతి నిర్ణయాన్ని కూడా మీరు గౌరవించి వారి సలహాను పాటిస్తే తప్పకుండా మీరు చేసేటటువంటి పనుల యందు సక్సెస్ని చూస్తారు. ముందు రోజుల్లో అంటే మీ ఓటికి మీరే తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవి కూడా మీకు ముప్పు తీసుకొచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఏకపక్ష నిర్ణయాలు అస్సలు పనికిరాదు. ఏదైనా కానీ కుటుంబ సభ్యులను సంప్రదించి వారి నిర్ణయాన్ని గౌరవించి తీసుకుంటే తప్పకుండా ముందు రోజుల్లో మీకు మంచి సక్సెస్ అనేది ఏర్పడుతుంది.